గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్ నేనైతే ప్రజెంట్ వచ్చేసి కేఎల్ఎం షాపింగ్ మాల్ దగ్గర అయితే ఉన్నాను. ప్రజెంట్ మనం ఇప్పుడైతే ట్రావెల్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం వైజాగ్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం, బస్ ట్రావెలింగ్ అనమాట. ఈరోజు వచ్చేసి మన బస్ వచ్చేసి జగన్ ట్రావెలర్స్ అనమాట. ఇదే మన జగన్ ట్రావెల్స్ వచ్చేసింది. ఇప్పుడు మనకు వచ్చేసి పికప్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు మనకు ఎల్బీ నగర్ అనమాట. నాది ప్రజెంట్ నేను ప్రజెంట్ ఎల్బీ నగర్లోనే ఉన్నాను. మన వెహికల్ వచ్చి ఇది అనమాట, మన బస్ నెంబర్ వచ్చేసి 3838 అనమాట. చూద్దాం మన లోపల ఎలా ఉంది ఏంటనేది అంతా చూపిస్తాను నీకు నేను. మనం ఇది వచ్చేసి భయ వచ్చేసి రాజమండ్రి నుంచి అయితే వెళ్తుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇది వచ్చేసి ఇంకా చూద్దాం, మా డ్రైవర్ అన్నతో మాట్లాడుతూ మనం అయితే మంచిగా డ్రైవ్ని అయితే ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్దాము. మన అవుట్పుట్ అయితే ఇలా ఉంది, చూస్తున్నారు కదా మన బస్సు ఇలా ఉంది. బస్సు వచ్చి ఇలా అయితే ఉంది. బస్సు మాత్రం ఎక్సలెంట్ ఉంది. బయట నుంచి అయితే చాలా బాగుంది బస్సు, చూడ్డానికి చమక్ చమక్ అంటుంది. ఎంత చూడండి ఎంత బస్సు అయితే అవుట్పుట్ ఇలా ఉంది. మన బస్ నెంబర్ వచ్చేసి 3838 అనమాట. మీకు ఇదంతా చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తారు కదా అన్న డ్రైవర్ అన్న, మన అన్నది కూడా యూట్యూబ్ ఛానలే. అన్న మనకి అన్నది రమణ ట్రావెల్స్ అనమాట. ఇదంతా చూడండి, నేను ఇక్కడ పికప్ పాయింట్కి వచ్చినప్పుడు పికప్ పాయింట్ అన్నది నాకు నేను గుర్తుపట్టి అన్నది నేను తీసుకోవడం జరిగింది. ఇదంతా అన్న బస్సు ఇది. ఇదంతా ఇప్పుడు కేఎల్ఎం షాపింగ్ మాల్. నా పికప్ వచ్చేసి ఇప్పుడు నాది 9కి అనమాట. ఇక్కడ ఉన్న ప్రజెంట్ అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అన్న వెంటనే రిసీవ్ చేసుకున్నాను. గాయస్ అన్న అది మన రమణ్ ట్రావెల్స్ అన్నది యూట్యూబ్ ఛానల్. చూడండి ఇదంతా బస్సు. అన్న కూడా వైజాగ్ వెళ్తుండు. అయితే నాకు నా పికప్ పాయింట్ దగ్గర అయితే కనిపించింది అన్న. వెంటనే నేను వచ్చి హాయ్ చెప్పిన. అన్న హాయ్ అన్న. అన్న ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి అన్న. అన్నను కూడా ఫాలో అవ్వండి అన్న. మన ఛానల్ పేరు ఉంటుందన్న కేఎం ట్రావెల్ వ్లాగ్స్ అన్నది. మంది అన్న చూసి వెంటనే నేను అన్నం చూసి గుర్తుపట్టి నేను వచ్చిన అన్న దగ్గరికి. అన్న థ్యాంక్ యూ అన్న. కలుద్దాం మనందరం కలిసి వీడియో చేద్దాం అన్న, సరేనా? ఓకే అన్న. మనదైతే ఇట్లా ఉంది, ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా. ఇదంతా డ్రైవర్ క్యాబిన్ అనమాట. చూడండి లోపడైతే ఇలా చాలా బాగుంది. లోపడైతే ఇదైతే టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 9 అవుతుంది అనమాట. అన్న మన డ్రైవర్ అన్న పైలట్ క్యాబిన్ అయితే ఇలా ఉందన్నమాట. ఫ్రెండ్స్ మన అన్న పేరు వచ్చేసి అన్న ఏం పేరు అన్న? మీ పేరు నాగేశ్వరరావు. అన్న పేరు నాగేశ్వరరావు అనమాట. మన అన్న డ్రైవర్ అన్న ఇద్దరు ఉంటారా ఒకరే ఉంటారా? ఇద్దరు ఉంటారు. అన్న పేరు వచ్చేసి నాగేశ్వరరావు. అన్న మీరు ఎప్పటి నుంచి అన్న ఎక్స్పీరియన్స్ ఎప్పటి నుంచి? 2014 అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నకి. చూద్దాం అన్నకి 2014 నుంచి. ఓకే, అంటే ఈ బస్ ఫీల్డ్లోకి వచ్చి 2014. ఓ సూపర్ అన్న. అన్నకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మంచి అన్నతో జర్నీ అయితే సూపర్ ఉండబోతుంది. మీరైతే మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే ఈ వీడియో అయితే చూడండి. అంతా ఇది ఇలా అయితే ఉంది చూడండి. అన్నతో ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్దాము. అన్న ఇంకా డిన్నర్ టైం ఎక్కడ? డిన్నర్ టైం నగరికల్ దగ్గర అయితే మనకు డిన్నర్ టైం అయితే ఉంటుందంట అన్న చెప్తున్నాడు. ఎన్ని గంటలకు రీచ్ అవుతామన్నా? 11:30 అవుతుందన్న. 11:30 మార్నింగ్ 11:30కి అయితే రీచ్ అవుతామని చెప్తున్నాడు అన్న ప్రజెంట్. చూద్దాం ఎట్లా ఏంటి, ఇంకెంత టైం పడుతుంది, ఒక లేట్ అవుతుందా, ఎర్లీగానే జర్నీ తొందరగానే అయిపోతుందా ఏంటనేది చూద్దాం. మన లోపడైతే ఇలా ఉంది ట్రైన్. ఆల్మోస్ట్ అందరూ వచ్చారు. మంది లాస్ట్ పికప్ పాయింట్ అనమాట. బెర్త్ ఇట్లా వచ్చింది ఉందన్నమాట. ఇది సింగిల్ బెర్త్ సూపర్ అనమాట. గైస్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడైతే 2 ఏసీ విన్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ 2 ఏసీ విన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ బ్యాక్ వచ్చేసి మనకి వైర్ ఇది ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారనమాట. లోపడైతే ఇలా ఉంది ఎంట్రీలో. నాకు వచ్చేసి నేను బెర్త్ ఉప్పర్ సీట్ వచ్చేసి U6 అనమాట. నాది U6. నా పక్కన బ్రదర్ అయితే వచ్చాడు.
అయితే ఇలా ఉంది. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు బస్సు. చాలా బాగుంది, నాకైతే నచ్చింది, చాలా బాగుంది. చూద్దాం మీరు ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడైతే మేమైతే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఎల్బీ నగర్ నుంచి. చూద్దాం ఇంకా మీకైతే మీరైతే వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది వీడియో. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోని చూసి. చూడండి. టైం వచ్చేసి 9:24 అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే టోల్ గేట్ దగ్గర అయితే ప్రజెంట్ ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇది. వైజాగ్ వెళ్ళే దాంట్లో మనకి ఇది ఈ టోల్ గేట్ ఏమో వచ్చేసి మనకి పతంగి టోల్ గేట్ అనమాట. ఇది హైదరాబాద్కి నుంచి మనం బయలుదేరితే మనకు ఫస్ట్ వస్తుంది అనమాట ఈ టోల్ గేట్. నైట్ విజువల్ అయితే ఎక్సలెంట్ ఉంది, వ్యూ మాత్రం సూపర్ ఉంది. నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నాను వీడియోని. ఇలా వ్యూ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనిపిస్తుంది నాకు. చూస్తున్నారు కదా, ఇది పతంగి టోల్ గేట్. రేంజ్లో ఉంది మాత్రం సౌండ్. అది సూపర్ అసలు. ఆ సౌండ్ మాత్రం ఒక గూస్ బాంబ్స్ వస్తున్నాయి నాకైతే. సౌండ్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మన పక్కన అయితే ఆరెంజ్ బస్ అయితే మనకు ఆరెంజ్ బస్ కూడా చూసినట్లయితే ఆరెంజ్ బస్ అయితే నాగపడిపల్లి, సిటీఎల్పి, సూర్యాపేట, ఇంకా విజయవాడ రోడ్ అన్నమాట ఇది. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వచ్చేసి ప్రజెంట్ మనము ఇక్కడ ఇప్పుడు లెఫ్ట్ ముందు మనము లెఫ్ట్ కిందికి వెళ్తే మనము లెఫ్ట్ వెళ్ళి కింద దిగి రైట్కి వెళ్తే మనం చెన్నై రోడ్ అనమాట. చూస్తున్నారు కదా బోర్డు, ఇక్కడ చూపిస్తాను. ఇలా స్ట్రేట్కి వెళ్తేనేమో మనం వైజాగ్ వెళ్తాం. వైజాగ్ రోడ్ చూస్తున్నారు కదా బోర్డు, మిర్యాలగూడ. కింద నుంచి వెళ్తే నల్లగొండ అలా వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి ట్రక్ వెళ్తుంది కదా, అది నల్లగొండ చెన్నై రోడ్ అనమాట. మనమేమో ఇక్కడ స్ట్రేట్కి వెళ్ళిపోతున్నాం. రైట్ చూస్తున్నారు కదా, మేమైతే ఇక్కడైతే వీళ్ళకి డిన్నర్ బ్రేక్ అయితే వీళ్ళైతే ఇప్పుడు మనకైతే బ్రేక్ అయితే ఇచ్చారు. డిన్నర్ బ్రేక్ చూస్తున్నారు కదా. ప్రజెంట్ అయితే అదంతా హైవే చూస్తున్నారు కదా.
చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే టైం వచ్చేసి అయితే 11 అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు డిన్నర్ టైం ఇది. డిన్నర్కి అయితే అప్పుడు ఒక 20 మినిట్స్ అయితే బ్రేక్ అయితే ఇచ్చింది మనకి. ఆ టైం లోపల తినేసి అయితే రావాలని చెప్పాడు. సో ఇట్లా ఉందన్నమాట ఇది. నేనైతే యాక్చువల్గా తినొద్దు అనుకున్నాను. మన అన్న వచ్చేసి నన్ను అయితే బలవంతం పెట్టేసి అన్నను ఎట్లా తినాలని చెప్పి ఇక నన్ను వదలట్లేదు అన్న. ఇక డ్రైవర్ అన్న మన అన్న నాగేశ్వర్ అన్న వాళ్ళతో పాటు నన్ను కూర్చోబెట్టి నాకైతే తినిపిస్తున్నారు. ఇక పరోటా, ఇది పరోటా ప్లస్ ఇంకా నాటుకోడి చికెన్ నాటుకోడి అయితే పెట్టి చూస్తున్నారు కదా. ఇదంతా అన్న వాళ్ళు ఇది చూడండి. టోటల్ అయితే ఇట్లా ఉంది ఫ్రెండ్స్. బస్ అయితే ఇప్పుడైతే డిన్నర్ తర్వాత అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు చూడండి ప్రజెంట్ స్టార్ట్ అయితే అవుతుంది ఇప్పుడు బస్సు. చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్. నాకైతే బస్సు అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. వాళ్ళు రిసీవింగ్ కానీ వాళ్ళు ఉండే విధానం చాలా అంటే చాలా బాగా అనిపించింది. వాళ్ళు నన్ను ఒకే ఒక చిన్న పరిచయంతో నన్ను అసలు ఫుడ్ కూడా నాకు డబ్బులు కూడా లేకుండా డబ్బులు కూడా పెట్టనివ్వకుండా వాళ్ళే డబ్బులు పెట్టించి వాళ్ళే నాకు తినిపించారు ఫ్రెండ్స్. ఆ డ్రైవర్ అన్న ఇంకా కండక్టర్ అన్న అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు చాలా హ్యాపీ ఉంది నాకు. చూడండి ఫ్రెండ్స్, మీరు కనుక నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఇది రాజమండ్రి కానీ వైజాగ్ కానీ వెళ్తే మాత్రం ఈ రూట్ మాత్రం వెళ్తే మాత్రం ఈ రూట్లో వెళ్ళినప్పుడు మాత్రం జగన్ ట్రావెల్స్ని అయితే ఒకసారి అయితే మీరైతే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది వాళ్ళ సర్వీస్. చూస్తున్నారు కదా వాళ్ళ చూస్తున్నారు చూడండి ఒకసారి. దాంట్లో మంచి రేటింగ్ కూడా ఉంది దాంట్లో. చూడండి మార్నింగ్ గాయస్ ఈ టైం వచ్చేసి ఇప్పుడైతే 4:30 అవుతుంది గాయస్. మన బస్సు అయితే ఇక్కడ అయితే ఆపినారు. ఇట్లా టీ బ్రేక్ అని చెప్పి వాష్రూమ్స్ కానీ ఇక్కడైతే ఆపినారు. ఇక చూస్తున్నారు కదా ఇప్పుడు విజువల్ చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి ఇంకా వైజాగ్కి ఇంకా నో స్టాప్స్ అని చెప్పి చెప్తున్నారు. టీ తాగేసి ఇంకా మనం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతాం.
చూసుకున్నట్లయితే మనం వైజాగ్ ఎయిర్పోర్ట్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ రైట్ నుంచి వెళ్ళాలన్నమాట. విశాఖ అంతర్జాతీయ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది సెంటర్ అన్న, ఇది ఏమంటారు ఎన్ఏడి జంక్షన్ అనమాట. ఇది చూసుకోండి, మనం వైజాగ్ ఎగ్జాక్ట్లీ ఎన్ఏడి జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. అక్కడ ముందు మనకు మైత్రి అది కనిపిస్తుంది కదా, సేమ్ మనం నిన్న నైట్ అయితే డిన్నర్ టైంలో మనకి అది అక్కడ కలిసింది మనకు బస్సు. అది సేమ్ మనం సేమ్ ఒకే రేంజ్లో వచ్చింది బస్సు అయితే, సేమ్ టైంకి రీచ్ అయింది. ఇదంతా సర్కిల్ అనమాట. ఇక్కడ నుంచి మనకు అరకు వచ్చేసి ఉంటుందని అరకు 100 కిలోమీటర్స్ ఉంటుందని చెప్తున్నారు మనకి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అరకు వాల్యూ ఎన్ఏడి సర్కిల్ అనమాట. ఇదంతా షాపింగ్ డ్రాపింగ్ పాయింట్ తీసుకున్నారు కదా మైత్రి ట్రావెల్స్. సేమ్ ఇది మనకు డిన్నర్ టైంలో కలిసిందనమాట. సేమ్